ఈ వీడియోలో మనం ఆంధ్ర యూనివర్సిటీ గురించి తెలుసుకుందాం. అయితే ఆంధ్ర యూనివర్సిటీ రీసెంట్‌గా 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందన్న విషయం అందరికీ తెలుసు. దాన్ని బేస్ చేసుకొని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ శత జయంతి ఉత్సవాలు జరిపారు. దీనికి చీఫ్ గెస్ట్‌గా మన వైస్ ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ గారు అటెండ్ అయ్యారు. అండ్ సమ్ అదర్ డిగ్నిటరీస్ కూడా అటెండ్ అయ్యారు. అండ్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించి మన ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి ఎలా యూజ్ అయితది? ఏ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి అనేది తెలుసుకుందాం. అసలు ఆంధ్ర యూనివర్సిటీ ఫార్మ్ చేయాలి అని ఎక్కడ డిస్కషన్ స్టార్ట్ అయింది అంటే 1913లో బాపట్లలో జరిగిన ఫస్ట్ ఆంధ్ర సభ మీటింగ్ అనేది ఒకటుంది. సో, ఈ ఆంధ్ర సభ మీటింగ్‌లో అసలు ఆంధ్ర యూనివర్సిటీ అనేది మనకంటూ ఒక ప్రత్యేక యూనివర్సిటీ కావాలి అనే విషయంని డిస్కస్ చేసింది బాపట్లలో. తర్వాత ఫర్ ద ఫస్ట్ టైమ్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక రిజల్యూషన్‌ని ఇంట్రొడ్యూస్ చేసిన వ్యక్తి భూపతి రాజా వెంకటపతి రాజు అనమాట. ఈ పర్సన్ ఆంధ్ర యూనివర్సిటీ మాకంటూ ఒక ప్రత్యేక యూనివర్సిటీ కావాలి అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళకి ఒక రిజల్యూషన్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు మన మద్రాస్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. తర్వాత ఈ రిజల్యూషన్‌ని అపోజ్ చేసిన వ్యక్తి నటేష్ మొదలియార్. అండ్ ఆంధ్ర యూనివర్సిటీకి రిలేటెడ్ స్టౌథమ్ కమిషన్ అనేది ఏర్పాటు చేసినారు. ఈ స్టౌథమ్ కమిషన్‌ని రికమెండ్ చేసింది జస్టిస్ పార్టీ అనమాట ఇన్ ద ఇయర్ 1923. అండ్ ఈ ఆంధ్ర యూనివర్సిటీకి పేరేం పెట్టాలి అని చెప్పి ఆలోచించుకున్నప్పుడు కేవీ రెడ్డి నాయుడు గారు తెలుగు విశ్వవిద్యాలయం అన్న పేరు ఇచ్చాడు ఫర్ ద ఫస్ట్ టైం. అండ్ నెక్స్ట్ ఇండైరెక్ట్‌గా మన ఆంధ్ర యూనివర్సిటీ ఫార్మ్ అవ్వాలి అని హెల్ప్ చేసిన వ్యక్తి రఘుపతి వెంకటరత్నం నాయుడు. ఈ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు మన మద్రాస్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్‌గా ఉండేవారనమాట. అండ్ నెక్స్ట్ ఇవన్నీ జరగ్గా 1926 ఏప్రిల్ 26థ్ రోజున ఆంధ్ర యూనివర్సిటీ ఫార్మ్ అయింది. ద డేట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆంధ్ర యూనివర్సిటీ ఫార్మ్ అయిన తర్వాత ఫస్ట్ ఛాన్సలర్‌గా బొబ్బిలి రాజా వ్యవహరించారు. అండ్ వైస్ ఛాన్సలర్‌గా సిఆర్ రెడ్డి ఉన్నారు. ఇతన్నే కట్టమంచి రామలింగారెడ్డి అని పిలుస్తారు. అండ్ ఈ ఆంధ్ర యూనివర్సిటీ ఫార్మ్ అయిన తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ 2 సెంటర్స్ ఏర్పాటు చేసినారు. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ సెంటర్, ఒకటి లెర్నింగ్ సెంటర్. మెయిన్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్‌గా విజయవాడ ఇచ్చారు. అండ్ లెర్నింగ్ సెంటర్‌గా రాజమండ్రి ఇచ్చారు. ఇక్కడ 2 సెంటర్స్ అనేవి ఏర్పాటు చేయడం మన ఆంధ్ర పీపుల్‌లో రాయలసీమ లీడర్స్ కొంతమంది దాన్ని అపోజ్ చేసినారు. 2 సెంటర్స్ ఎందుకు అని చెప్పేసి. దెన్ అప్పుడు రాయలసీమ రిలేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మద్రాస్ యూనివర్సిటీకి లింక్ చేస్తూ మద్రాస్ యూనివర్సిటీలో జాయిన్ చేస్తూ వాల్తేర్ అనేది సెంటర్‌గా పెట్టుకొని మన ఆంధ్ర యూనివర్సిటీని 1930 5థ్ సెప్టెంబర్ రోజున విశాఖపట్నంలో స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ రాయలసీమ కాలేజెస్ అన్నీ కూడా మద్రాస్ యూనివర్సిటీలోకి జాయిన్ అయిపోయి ఎప్పుడు అంటే స్టార్ట్ అయ్యింది అంటే 1930 సెప్టెంబర్ 5. అండ్ ఆ టైం పీరియడ్‌లో ఆంధ్ర యూనివర్సిటీ ఫార్మ్ అయ్యే టైం పీరియడ్‌లో మన చీఫ్ మినిస్టర్‌గా ఎవరున్నారు అంటే రాజా రమణీయం. ఇతన్నే పాన్గల్ రాజా అని కూడా పిలుస్తారు. అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఏవి పాట్రా ఉన్నారు. సో, ఇది వెరీ షార్ట్ అండ్ క్విక్ నోట్స్ అనమాట. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే నోట్ చేసింది. హోప్ యూ లైక్ ఇట్.